ప్రైజ్ ది లార్డ్. నిజం కార్యక్రమ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. తిరుపతి ప్రాంతంలో తన యవ్వన కాలంలోనే దేవుని చేత ఏర్పరచబడి దేవుని పిలుపునందుకొని వ్యయ ప్రయాసలు వచ్చినప్పటికీ అనేక శ్రమలకు ఇబ్బందులైన ఇరుకులైన దేవుని మీద ఆధారపడి తిరుపతి ప్రాంతంలో లివింగ్ గాడ్ మిరకిల్ మినిస్ట్రీస్ని స్థాపించి కొన్ని వందల ఆత్మలను దేవుని సన్నిధికి నడిపిస్తున్నటువంటి దైవజనులు ఉన్నారండి. వారెవరో కాదు, రెవరెండ్ డాక్టర్ డానియల్ అబ్రహాం గారు మరియు వారి సతీమణి సమంత డానియల్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ వదినమ్మ. వీరు ఈ సంఘ పరిచర్యతో పాటు పాటల పరిచర్యను కూడా కొనసాగించడం నిజంగా దేవునికి మహిమకరం. అనగారు ఈ ఆల్బమ్ వెనక ఉన్న ప్రయాస గురించి, లేకపోతే ఇది ఎన్నో ఆల్బమ్ అనేది మా ప్రేక్షకులకు కాస్త వివరిస్తారా? మొదటగా దేవునికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఆయన లేకపోతే ఈ యొక్క జీవితం నాకు దొరికి ఉండదు. అదేలాగా ఈ యొక్క ప్రేక్షకులు వాళ్ళు ఆదరించడం బట్టి ఇది నేను 5th ఆల్బమ్ని చేస్తున్నాను. ఇది వీడియో ఆల్బమ్గా కూడా రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ఆల్బమ్ మనం చేస్తున్నాము అని చెప్పి చూస్తే ఒక మనిషికి ఎన్ని ప్రసంగాలు చేసినా ప్రజల్లో ఒక స్పందన అనేది రాకపోవచ్చు. నేను నా పరిచర్యలో ఎక్కువ కాలం గ్రామ ప్రాంతాల్లో వెళ్ళి సేవ చేసినప్పుడు ఆ ఒక పాటలు ఆ ఒక అన్యులకు కూడా సువార్త అందించడానికి ఈ పాటలు ఎంతో ఉపయోగపడింది. ఒక పాట పాడినప్పుడు ఒక గ్రామంలో వెళ్ళి ఒక పాట పాడుకుంటారు ఒక సేవకులు, అనేకులు వచ్చి అక్కడ గుమి కొడతారు. ఒక్క మాటను వారికి చెప్పడానికి ఆ పాట ద్వారా ఆ మనిషి హృదయంలో ఒక స్పందన కలిగించడానికి ఈ యొక్క పాటలు ఉపయోగపడుతున్నాయి. నాకు చిన్నప్పటి నుంచి పాడడం ఇష్టం. నేను అనేక సార్లు చెప్పాను. ఇది మాది 5th ఆల్బమ్, 5వ ఆల్బమ్. ఇది కంప్లీట్ వీడియో ఆల్బమ్. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఆల్బమ్ని మాది ఈసారి నేను ఎక్కువ ప్రెస్టీజియస్గా చాలా క్వాలిటీతో క్లారిటీతో చాలా అద్భుతంగా చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. బ్రదర్ అన్న, మరి మేఘవాహనుడా అంటున్నారు. మేఘవాహనుడా అన్న పేరు మీకు ఎందుకు పెట్టాలనిపించింది? ఈ యొక్క ఆల్బమ్ని చూసినప్పుడు ప్రభు యేసు త్వరలో వస్తాడు అని ప్రజలందరికీ ఒక మాట మనం ఇండైరెక్ట్గా వాళ్ళకి ఆయన రాబోతున్నాడు అనే ఒక సందేశాన్ని ఇవ్వాలని ఆల్బమ్ పేరు పెట్టాం. ఈ యొక్క పాటనే మొదటి సాంగ్గా పెట్టున్నాం, టైటిల్ సాంగ్. ఎందుకంటే ఈ పాట వచ్చి నేను ఈ మధ్యలో రాశాను. ఎందుకంటే మినిస్ట్రీలో నేను వెళ్తున్నప్పుడు చాలా పెద్ద పెద్ద అద్భుతాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద అద్భుతాలు, వారు కన్నీళ్లతో కుమిలిపోయి ప్రజలు వస్తారు దేవుని దగ్గర. వాళ్ళని దేవుడు వెంటనే వారిని తాకి స్వస్థపరచడం నేను మా మినిస్ట్రీలో చూస్తున్నాను. ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా కానీ, ఎక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ప్రే చేసి దేవుడు తొందరగా హీల్ చేయడం, అది చూసి నేను ఎక్కువ ఆనందించి అప్పుడు ఒక లైన్ దేవుడు నాకు చూపించి ఆయన్ని బట్టి ఒక పాట రాశాను. ఫస్ట్ ఏమొచ్చిందంటే, కుమిలియున్న వారిని చూసి ఆగలేవు నీవయ్యా, దుఃఖములో ఉన్న వారికి ఆశ్రయమే యేసయ్యా. అంటే కుమిలి ఉన్న వారిని చూసి యేసయ్య ఆగలేక వెళ్ళి స్వస్థపరుస్తున్నాడు. చర్చ్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళు సమస్య నాకు చెప్పకముందే, పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకో ముందే ఆ ఒక సర్వీస్లోనే వాళ్ళు హీల్ అయిపోతున్నారు. అప్పుడు చూసి ఈ యేసు ప్రభు ఎంత గొప్పవాడు అని ఒక ఆనందంలో ఈ పాట రాశాను. దాంట్లోనే దానికి టైటిల్ ఏం పెడితే బాగుంటుంది అనేదానికి, మేఘవాహనుడా నా ప్రాణ ప్రియుడా, అగ్ని వంటి మాట నా జీవజల ఊట అని ఫస్ట్ సాంగ్. చాలా అద్భుతంగా ఇది వీడియో చాలా బాగా జరిగింది, కుదిరింది, అన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. అద్భుతమైన పాట. రియల్ అయినా వండర్ఫుల్ అన్న. మీరు పాడుతుంటే కూడా నేను అది ఫీల్ అవ్వగలుగుతున్నాను. సో ఈ పాటని మనం చూసి ఎంజాయ్ చేద్దాం. మేఘవాహనుడా నా ప్రాణ ప్రియుడా, అగ్ని వంటి మాట నా జీవ జల ఊట, యేసయ్యా నీవేగా, యేసయ్యా నీవేగా. కుమిలియున్న వారిని చూసి ఆగలేవు నీవయ్యా, దుఃఖములో ఉన్న వారికే ఆశ్రయమే యేసయ్యా. కుమిలియున్న
ఉన్న వారిని చూసి ఆగలేవు నీవయ్యా. దుఃఖములో ఉన్న వారికి ఆశ్రయమే యేసయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. మేఘవాహనుడా నా ప్రాణ ప్రియుడా, అగ్ని వంటి మాట నా జీవజాల ఊట. యేసయ్యా నీవేగా, యేసయ్యా నీవేగా. పాట విన్నారు కదండి, చాలా సూపర్ సాంగ్ అండి. నేను కూడా ఆనందించాను. మ్యూజిక్ గురించి ఒక మాట అడగాలనుకుంటున్నాను అన్న. మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేశారు? మ్యూజిక్ వచ్చి చెన్నైలో మా ఫ్రెండ్ రాజేష్ అని అద్భుతమైన గిటారిస్ట్, ఆయన ద్వారా కావాల్సిన అన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వేసాం ఈ సాంగ్స్ కి. కావాల్సిన వీణ గానీ, గిటార్ గానీ, ఔద్ గానీ, చైనీస్ అక్కడ గిటార్స్ ఉన్నాయి కొన్ని, ఔద్ అని కొన్ని డిఫరెంట్ ఇది, ఇక ఫ్లూట్ గానీ, ఇంకా చాలా ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసాం, తబలా గానీ, అన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ దీనికి యూస్ చేసాం ఈ సాంగ్. రెండో సాంగ్ గురించి చెప్పండి అన్న. రెండో సాంగ్ వచ్చి అర్హత లేని పాపినయ్య అనే ఒక సాంగ్. మనకు పరలోకం వెళ్ళడానికి అర్హత లేదు, దాన్ని థీమ్ మీద నేను ఒంటరిగా దేవుని పాదాల్లో ఉండి ప్రార్థన చేసేటప్పుడు నాలాంటి వ్యక్తి, నేను యేసు ప్రభు ఎవరో తెలియదు, నేను ఒక అన్యుణ్ణి, అనేక దేవతల్ని నమస్కరిస్తూ జీవిస్తూ ఉన్నాను. అలాంటి జీవితము ఒక శపించబడిందని మనందరికీ తెలుసు. అలాంటి స్థితిలో ఉన్న నన్ను పిలిచి మనిషిగా కూడా మతించని ఈ లోకములో నన్ను ఒక సేవకునిగా చేసి తన కృపను నా పట్ల చూపించాడు. ఆయన్ని నేను తలంచాను. ఇది అనేకులకు తెలుసు, ప్రతి ఒక్కరూ దానికే మనం దేవాలయంలో వెళ్ళి ఆయన పాదాల్లో పడి కన్నీళ్లు విడుస్తాం. అదే రాశాను, అర్హత లేని పాపినయ్యా పరలోకం పిలచితివే, ఇమ్మానుయేలా నీ రక్తముతో నా పాపం కడిగితివే. అర్హత లేని పాపినయ్యా పరలోకం పిలచితివే, ఇమ్మానుయేలా నీ రక్తముతో నా పాపం కడిగితివే, ఇమ్మానుయేలా నీ రక్తముతో నా పాపం కడిగితివే. అర్హత లేని పాపినయ్యా పరలోకం పిలచితివే. అన్ని బ్రదర్స్కి ఉద్దేశించే లేకపోతే వాళ్ళని ప్రోత్సహించేటట్లుగానే ఉన్నాయా, లేకపోతే స్త్రీలను కూడా ఉత్తేజపరిచే సాంగ్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో, లేకపోతే ఫిమేల్ వోకల్స్ కూడా ఎవరైనా పాడారా? స్త్రీల కోసం ఒక సాంగ్, థర్డ్ సాంగ్ అదే వస్తుంది, నేనే చెప్పాలనుకున్నాను. ఓడిపోవులే యేసు ఉండగాని సాంగ్. ఎవరు పాడారన్న ఈ పాట? ఈ సాంగ్ నిన్సీ అని ఒక ఫేమస్ సింగర్ ఒక ఆమె పాడారు, చెన్నై వాళ్ళు కూడా. అన్న ఫీమేల్ సాంగ్ అంటున్నారు కాబట్టి వదనమ్మ గారిని మేము అడుగుతున్నాము. వదనమ్మ, మీరు చెప్పండి, స్త్రీలను ఉద్దేశించి అంటున్నారు, వాళ్ళని ఉత్తేజపరుస్తూ రెండు మాటలు మా ప్రేక్షకులకు చెప్తారా? పాస్టర్ గారు ఈ పాట రాసినప్పుడు ఓడిపోవలే యేసు ఉండగా అన్నాడు. నేను చెప్పినాను పాస్టర్ గారికి, ఈ పాట స్త్రీలు పాడితే చాలా బాగుంటుందండి అంటే సరే అన్నారు. ఎందుకంటే ఇప్పుడు మన సంఘంలో చూస్తే ప్రతి ఒక్క స్త్రీలు కూడా నాకు చెప్తున్నారు, ఎన్నో శ్రమలు పడుతున్నారు, బంధువుల ద్వారా, అత్తల ద్వారా, వాళ్ళు చెప్పలేనిది కూడా చాలా బాధపడుతున్నాము. ఇలాంటి పరిస్థితులు మేము నలిగిపోతున్నాము, మా జీవితంలో మేము ఓడిపోతున్నాం అన్నప్పుడు ఇలా స్త్రీలు పాడితే, స్త్రీలు కొంటే వాళ్ళు ఓదార్చబడతారు. ఈ లోకంలో ఎంత భయపడుతున్నారు, భర్తకి ఎదుర్చి మాట్లాడలేకుండా పెద్దవాళ్ళకి లోబడి నలిగిపోతున్నారు. కాబట్టి ఈ పాట వాళ్ళు విన్నప్పుడు ఒక ధైర్యం వస్తుంది, దేవుడు సహాయం చేస్తాడు, ఎవరునా మారవచ్చు ఈ లోకంలో, కానీ ఎప్పుడు మన యేసుప్రభు మారడని ఒక ధైర్యం కావాలని ఈ పాట నేను యాక్షన్ చేస్తున్నానండి. ఈ స్త్రీలు మీరు చూసినప్పుడు కూడా చాలా సంతోషపడతారు, ధైర్యపడతారు. ఈయన దేవుని వాక్యమే మనకు బలపరుస్తూ ఉంటుంది కాబట్టి చాలా చక్కగా ఈ పాట వచ్చింది. సహాయం చేస్తే దేవునికి కూడా మహిమ కలుగును గాక. ప్లీజ్ వాచ్ అండి. ఓడిపోవులే యేసు ఉండగా నీ జీవితం ఆనందమేగా, ఓడిపోవులే
మరి యవనస్తుల గురించి ఏమైనా పాటలు రాశారా? నిజం సాంగ్ అని, అంటే నిజం అనేది ఏమిటి అనేది, అలాగా లోకం శాశ్వతం కాదురా సోదరా అని ఒక సాంగ్ ఈ యవనస్తుల కోసమే స్పెసిఫిక్ గా వాళ్ళే మైండ్ లో పెట్టి ఈ సాంగ్ మొత్తం నేను ఒక రోజంతా ప్రేయర్ చేశాను. యవనస్తులకు ఒక పాట కావాలి అని చెప్పి ప్రార్థన చేసి దేవుని అడిగినప్పుడు, కన్నీళ్లలో ఉంటే నీవు దుఃఖములో ఉంటే సోలిపోవద్దు నా సోదరా, వ్యాధి బాధలు ఏదైనా ఉంటే కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు, శ్రమలు ఎన్ని వచ్చినా అది పర్వతమైన ప్రభు యేసు నీ కొరకు వస్తాడని చెప్పి ఈ సాంగ్ మొత్తం రాసాం. ఒక మంచి కొరియోగ్రఫీ కూడా ఏర్పాటు చేసాం. ఇది డ్యాన్స్ అంతా పెట్టాం ఈ సాంగ్లో. ఒక 2 కెమెరాస్ పెట్టి జిమ్మి జిప్ పెట్టి ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళి చాలా మందికి ప్రాక్టీస్ చేయించి ఒక గ్రాండ్గా చేసాం. యవ్వనస్తులు చూసినప్పుడు తప్పకుండా అట్రాక్ట్ అవుతారు, సంతోషపడతారు. నిజంగా మీరు చెప్తుంటే మాకు కూడా చూడాలని ఉంది ఆ పాట. యూత్ జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. లోకం శాశ్వతం కాదురా సోదరా, ప్రియ సోదరా, నిజమును ఎరిగే సమయం మనకు వచ్చరా, నేడు వచ్చరా. నిజము అంటే ఏదోటి కాదు, ప్రభువు యేసుని ప్రేమే, నిత్య జీవం ఇచ్చేటి వాడు, మరణం గెలిచిన యేసే. మార్గం సత్యం జీవము యేసులో చూడు, భూలోకము పరలోకము ఏకము అయ్యను యేసులో 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 యేసులో. సో క్రిస్మస్ పాటలు లాంటివి ఏమైనా చేశారన్న? ఉన్నాయండి. ఈ ఆల్బంలో క్రిస్మస్ సాంగ్ ఉంది, రక్షకుడు నేడు పుట్టాడు చూడు అని ఒక సాంగ్ ఉంది. సూపర్. ఇది 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 కూడా డాన్స్ తో, ఎందుకంటే క్రిస్మస్ అన్నప్పుడు చర్చ్ మొత్తం అందరూ కూడా అందరూ ఒక సెలబ్రేషన్ ఉంటుంది. చర్చ్లో మెంబర్స్ అందరూ కూడా కూర్చొని అందంగా పిల్లలు యవ్వనస్తుల్ని డాన్సులు చేస్తూ వాళ్ళని ఉద్దేశించి క్రిస్మస్ రోజు కూర్చొని ఆకాశం సృష్టించిన వాడు పశువుల పాకలో పుట్టాడు అని చెప్పి ఆ సాంగ్ మొత్తం క్రిస్మస్ గురించి రాశాను. అది ఈ మంత్లో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి చర్చ్లో కూడా ఆల్రెడీ ఇది యూట్యూబ్లో కూడా పెట్టాను నేను. అందరూ కూడా దీన్ని ఉపయోగించి వాళ్ళ చర్చ్లో ఆ సాంగ్ని పాడుకోవాలి, వాళ్ళు వాళ్ళ చర్చెస్లో డ్యాన్స్లో ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పి ఒక ఆశతో చేశాను ఈ సాంగ్. చూసి ఆనందించండి. Hosanna, Hosanna, Happy Christmas. Hosanna, Hosanna, Happy Christmas. రక్షకుడు నేడు పుట్టాడు చూడు, మన కోసం భూమికొచ్చనే. బెత్లెహేము ఊరు గొప్ప పేరు, ధరణంతా పులకించెనే. అందరూ మెచ్చేవాడు, మహిమలు చేసేవాడు, మా తోడు ఉన్నవాడు యేసే. అందరూ మెచ్చేవాడు, మహిమలు చేసేవాడు, మా తోడు ఉన్నవాడు యేసే. యేసయ్యకే మహిమలిచ్చి పడేదమందరం ఉత్సాహించి, యేసయ్యకే మహిమలిచ్చి పడేదమందరం ఉత్సాహించి. రక్షకుడు నేడు పుట్టాడు చూడు, మన కోసం భూమికొచ్చెనే. బెత్లెహేము ఊరు గొప్ప పేరు, ధరణంతా పులకించెనే. చాలా చక్కటి పాటలు. నిజంగా మేము దేవుని సన్నిధిని అనుభవించాం. ప్రతి పాట ప్రతి ఒక్కరికి ప్రేరేపణగా ఉంది. యవనస్తులకే కానివ్వండి, లేకపోతే సందర్భానుసారంగా క్రిస్మస్ సాంగ్సే కానివ్వండి, స్త్రీలను ఉద్దేశించి స్త్రీలను ధైర్యపరుస్తూ ఆ పాటలే కానివ్వండి. అన్న ఇన్ని అధునాతన హంగులతో, అంటే టెక్నికల్గా కూడా వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంత ఖర్చు పెట్టి తీస్తున్నారు మీరు. మీ ఎపిసోడ్స్ కూడా మేము రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటామన్న. ఎపిసోడ్స్లో ఎక్కడ కానీ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేయడం కానీ, లేకపోతే స్పాన్సర్స్ చేయండి అని ఎవరిని కూడా అడగరు. అంటే నేనేమనుకుంటున్నానంటే వీటన్నిటికి కూడా మిమ్మల్ని దేవుడు బ్లెస్ చేశాడేమో, సమృద్ధి అయిన వనరులు మీకున్నాయేమో, అంటే మీ దగ్గర బాగానే డబ్బు ఉందేమో అని నేను అనుకుంటున్నాను. ఏమంటారు దీని గురించి మీరు? చాలా మంది ఫోన్ చేసి మమ్మల్ని డబ్బులు అడుగుతూ ఉంటారు. ఆ కోర్టు టై అంతా వేసుకొని ఆ టీవీలో కనబడతాం కాబట్టి. నిజం చెప్పాలంటే నాకు ఓన్ హౌస్ కూడా లేదు,
తిరుపతిలో. రియల్లీ? మాకు ఓన్ చర్చ్ కూడా లేదు, రెంటెడ్ చర్చ్ మెయింటైన్ చేస్తున్నాం. 11,000 బాడుగు కడుతూ నేను ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను. అసలు నేను చాలామంది అంటారు మీకు కారు ఉందా, 2 వీలరే ఈ మధ్య కొనుక్కున్నాను నేను. దేవుని కొరకు మేము ప్రయాసపడి నమ్మకంగా చేస్తున్నాం. పాత కాలం నుండి చూస్తే దైవజనులు అందరూ పెద్ద పెద్ద అద్భుతాలు చేస్తున్నారు, దేవుని మీద ఆధారపడుతున్నారు. మనం ఎందుకు అలాగ ఉండకూడదు? ఇప్పుడు నేను అన్యుడండి, నేను యేసుప్రభు ఎవరో నాకు తెలియదు. నేను ఈ దేవుడు ఇంత గొప్పవాడు అన్నప్పుడు ఆ దేవునికి ఏమి ఇష్టం అది చెయ్యాలి. ఆ దేవుడే నా దేవుడు అన్నప్పుడు ఆయనకు ఒక కంప్లీట్ సరెండర్ లైఫ్ కావాలి అనేది నేను వచ్చాను. దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఒక కంప్లీట్ పాస్టర్, ఒక మినిస్ట్రీలో దేవుడి మీద ఆధారపడితే ఎలా ఉండాలి అలాగే జీవిస్తా ఉన్నాం. నేను ఎప్పుడో చెప్పాను, టీవీలో స్టార్టింగ్ ఒక 5 సంవత్సరాలకు ముందు టీవీలో ఫస్ట్ ఆల్బమ్ టెలికాస్టింగ్కి వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, నేను ఎప్పుడు డబ్బులు ప్రజలను అడగనని. ఆ మాట నిలబెట్టుకుంటున్నాను. ఒకడు మాట తప్పని వాడైతే వాడు పూర్ణ పురుషుడు అని బైబిల్లో యాకోబు పత్రికలో ఆయన తెలియచేస్తున్నాడు. కాబట్టి మనం పర్ఫెక్ట్గా దేవుని ఎదుట ఉండాలని. ధనం అనేది ఈరోజు వస్తుంది పోతుంది, క్యారెక్టర్ రాదు. క్యారెక్టర్ రాదు. సో దేవుడు ధనాన్ని చూడడు, ధనం ఆయన దగ్గర చాలా ఉన్నాయి, ఆయన ఏమైనా చేయగలడు. మన కోసం ఒక లోకాన్ని సృష్టించేవాడు మనకు పోషించడా? ఈరోజు వరకు నన్ను పోషిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ టీవీ ప్రోగ్రామ్ ఎప్పుడన్నా అయిపోవచ్చు, మేము టెలికాస్ట్ చేస్తున్న టీవీ ఎప్పుడన్నా నా దగ్గర ఉన్నంతకాలం నేను చేస్తాను. లేనప్పుడు నేను మనుషులు ఎందుకు అడుక్కోవడం? దేవుని వైపు చేతులు ఎత్తినవాడు మనుషుల వైపు చేతులు ఎత్తడు. వదినమ్మ, మీరు చెప్పండి, మీరు మీ పరిచర్య గురించి 2 మాటలు మా ప్రేక్షకులతో పంచుకుంటారా? ఈ సేవ స్టార్టింగ్లో మనం చూస్తే చాలా కష్టపడినా. మేము పిల్లలకు పాలు తీసేదానికి కూడా మా దగ్గర డబ్బు లేదు. దేవుని ఎదుట మేము నమ్మకంగా సాక్షిగా ఇంత ఆశీర్వాదంగా మేము ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప కనికరం మాత్రమే. మీ సేవలో వచ్చినప్పుడు అందరూ మమ్మల్ని చూసి ఎగతాళి చేస్తున్నారు, చూడు ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నారని. ఈరోజు అలాంటి మధ్యలో మమ్మల్ని దేవుడు గణపరిచినాడంటే మహిమ పాత్రుడైన దేవుడికి మాత్రమే. ఈయన సేవ చేసినప్పుడు ఎప్పుడు కూడా మేము ఎవరి ధర కూడా అయినా కష్టం ఉంటే ఆయన బాధపడేప్పుడు ఏడ్చినప్పుడు మీ ఇద్దరు మోకరించి దేవుడి వైపు మీ ఆకాశం వైపు చేతులు ఎత్తాం. ఆయన బాధపడేప్పుడు నేను చెప్తాను దేవుడు ఉన్నాడు, మన ధైర్యంగా ఉండాలా, మనం బాధపడకూడదు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మమ్మల్ని విడిచినారండి, ఎవరు కూడా మమ్మల్ని ప్రేమించరు. అడగము, మాకు సహాయం చేయండి, ఇలాంటి ఒక పరిస్థితిలో మేము ఉంటున్నామని. ప్రతి నిమిషం కూడా మేము ఎప్పుడు కూడా ఉపవాసం ఉండి దేవుడు ఉంటున్నాడు. మన దేవుడిలాగా మాట్లాడేవాడు ఈ లోకంలో ఎవరు లేదు. మనం మాట్లాడితే, మనం ప్రార్థన చేస్తే వెంటనే ఆయన సహాయం చేస్తున్నాడు. మీ ఒక ఇందులో కుటుంబంలో మేము వచ్చినప్పుడు కూడా ఇంత ధైర్యం కలిగి వైరాగం కలిగి తిరుపతి లాంటి ఒక పట్టణంలో మేము ఉన్నామంటే దేవుడు ఎంతగానో మమ్మల్ని పోషిస్తున్నారు, నడిపిస్తున్నారు. ఆడుండే ఎన్నో సేవకులు కూడా ఆశ్చర్యపడుతున్నారు, వీళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేదు, వీళ్ళు వయసు ఇంత చిన్నదిగా ఉంటే ఎంత ధైర్యంగా చేస్తున్నారంటే మన దేవుడు శక్తిమంతుడుగా ఉన్నాడు, బలమైన వాడుగా ఉన్నాడు. కాబట్టి మేము ఎప్పుడు ప్రతి విషయంలో మీ ఇద్దరే మాట్లాడుకుంటాం, ఏం చెయ్యాలా, ఇది చేయవద్దా అని చెప్పి ప్రతి విషయంలో కూడా. ఇప్పుడు రేపు బాడీ కట్టాలంటే ఈ రోజు మేము మోకరిస్తాం, ప్రభా రేపు 11,000 కావాలనైనా మేము ఏం చెయ్యాలా, నువ్వే సహాయం చేయాలన్నప్పుడు మీ ఏక మనస్సు కలిగి మేము ప్రార్థన చేసే వెంటనే దేవుడు ఎలాంటి ఒక కార్యం చేస్తున్నారంటే మేము ఊహించలేని అడిగేదానికైనా దేవుడు గొప్ప కార్యం మా జీవితంలో చేస్తున్నాం. ఇంతవరకు ఇన్ని 14 సంవత్సరం ఈ సేవ ఇంత చక్కగా నడుస్తున్నదంటే దేవుడు మాతోనే ఉంటున్నాడు. ఆయన లేకపోతే మేము జీవించలేము. ఎందుకంటే మీకు బాగా తెలుసు, విగ్రహారాధన చేస్తున్న ఒక స్థలంలో మేము ఉంటున్నాము, ఎంతో ఇబ్బందులు ఇరుకులు పడుతున్నాము. అయితే ఇప్పుడు మధ్యలో కూడా మాకు ఎంతో శ్రమలు వచ్చి మేము ట్యాషన్ కూడా పాస్టర్ గారు పట్టుకొని పోయినారు. మా ముందరే కొట్టినప్పుడు నేను చాలా ఏడుపు వచ్చేసింది. ప్రభు, ఒక నిజాయితీగా తప్పు లేకుండా నీ పని చేస్తే ఇలాంటి ఒక శ్రమ వస్తుంది. నేను మాట్లాడలేకుండా పోయినా, ఏడుపు వచ్చేస్తే నేను నిలబడలేకుండా పోయినాను. అంతమంది ముందర ఈయన అవమానపరిచినప్పుడు తిట్టినప్పుడు కూడా నేను ఒక్కటే చేసినాను, ప్రభు నువ్వు సహాయం చేయాలా, మా దగ్గర ఏం ధనము లేదు, పెద్దవాళ్ళు ఎవరు లేదు, కానీ దేవుడు ఒక్కడ ఉన్నాడని. ఎప్పుడు కానీ మీరు బాప్తీసం తీసుకున్నాము, మనుషుల సహాయం ఇంతవరకు మేము అడగము. ప్రభు నమ్మకంగా ఉంటాం, నీ వల్ల అయితే మమ్మల్ని పోషించండి. మాకు 3 పిల్లలు ఉన్నారండి. ఇంతవరకు పిల్లలు ఇప్పుడు చూస్తే ఫస్ట్ పాప చూస్తే 9th క్లాస్ అవుతుంది, ఇంకొక పాప 5వ క్లాస్, బాబు 4th. వాళ్ళు ఫీజు విషయంలో కూడా వాళ్ళు చెప్తారు, మమ్మీ రేపు ఫీజు కట్టాలంట అన్నప్పుడు
పిల్లలతో కలిసి ప్రార్థన, దేవుడిని అడగండి, దేవుడు మీకు తల్లిదండ్రులు, ఆయనే మనకు సహాయం చేయాలని అందరూ చేయబడి మేము 5 ప్రార్థన చేస్తాం. ప్రభా రేపు పిల్లలకి ఫీజు కట్టాలంటారు, మీ తండ్రిని ఎలా అడుగుతారో మాకన్నా దేవుడు ఒక్కడే, ఆయన నువ్వు అడగాలన్నప్పుడు మా పిల్లలు చక్కగా ప్రార్థన చేస్తారండి. ఎప్పుడు ఏం కావాలని కూడా మమ్మల్ని అడగరు, ప్రభా నాకు ఇది కావాలనైనా మీరు సహాయం చేయాలన్నప్పుడు మేము వాళ్ళ దేవుడు మా మనసులో అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మేము కొనిచ్చినప్పుడు నేను దేవుడిని అడిగినా మమ్మీ నువ్వు తీసిచ్చినావు అంటారు. అలాగా పిల్లలు కూడా ఆత్మీయంగా. ఇంకో విషయం ఏమిటంటే బ్రదర్, మనము పురుషులుగా మనం చాలా ధైర్యంగా ఉంటాం, ఎందుకంటే మన మీద అంత ప్రెజర్ ఉండదు. స్త్రీలు ఇంట్లో కూర్చొని వాళ్ళు ఆలోచిస్తారు. సో ఇప్పుడు నేను తిరుపతిలో సేవ ప్రారంభించినప్పటి నుంచి శత్రువు దాడి అనేక ఎదుర్కొన్నా. ఫైనాన్షియల్గా, హెల్త్ విషయంగా చాలా ఇబ్బంది పెట్టాడు. నా వైఫ్ అనేక సార్లు హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేసింది. కొన్నిసార్లు ఆమె చనిపోతుంది అనుకున్నాను. ట్రీట్మెంట్ చేయడానికి కూడా డబ్బులు ఉండేది కాదు. పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. నేను అందరికి ప్రార్థన చేస్తే హీల్ అయ్యేది, పిల్లలు హెల్త్ ప్రాబ్లం ఉండేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. ఫైనాన్షియల్గా దెబ్బతీసాడు. వీడు ఎలాగ నమ్మకంగా ఉంటాడు, ఈ సమస్య వస్తే అక్కడికి పోలీస్ స్టేషన్లో పెట్టి చాలా అవమానాలు పడ్డాను. కానీ ఎందుకు నేను ఎప్పుడు జనాలకి చెప్పలేదంటే, మనం నలుగురికి సంతోషం పంచేవాళ్ళు ఉండాలి. ఈరోజు మీరు అడిగారు కాబట్టి నా లైఫ్లో నేను నవ్విన దానికన్నా నేను ఏడ్చింది ఎక్కువ. నాకన్నా మా వైఫ్ ఎక్కువ స్ట్రగుల్ అయింది. ఆమె ఈ మధ్య ఒక 3 yearsగా కొద్దిగా లావ్ అయ్యారు. ఇంతకుముందు అసలు చాలా సన్నగా ఉండేవాళ్ళు, ఎందుకంటే ఎక్కువ ప్రెజర్ ఉండేది మినిస్ట్రీలో. ప్రజలు వచ్చేవాళ్ళు కూడా మనల్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళే వస్తారు. కానీ దేవుని కృపను బట్టి మేము ఇంత పెద్ద ఆల్బమ్, ఇది చాలా చాలా డబ్బులు పెట్టాం. ఒక్కసారిగా డబ్బులు ఎత్తుకొని పోయి చేసానికి నాకు సరిపోదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడి అంచెలంచెలుగా ఒక్కొక్క పాట మ్యూజిక్ చేసుకుంటూ, ఒక్కొక్క మ్యూజిక్, ఒకసారి వీణా, ఒకసారి ఇది, ఒకసారి డ్రమ్స్ అని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ 1 year పట్టింది ఈ ఆల్బమ్ మొత్తం ఇప్పుడు కంప్లీట్ అవ్వడానికి. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసింది, ఈ ఇయర్ ఎండింగ్ వచ్చే లోపల ఇది వీడియో అంతా చేసి దేవుని సహాయంతోనే దానికే నేను చెప్తున్నాను, ఈ ఆల్బమ్ని ఆదరించండి. ఈ ఆల్బమ్ని మీరు ఆదరించాలి. ప్రతి ఒక్కరూ ఈ ఆల్బమ్ తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు సహాయం చేస్తున్న పరిచర్యలో ఒక ఆల్బమ్ మీరు పర్చేస్ చేస్తే ఆ ఒక మినిస్ట్రీకి అది ఎంతో సపోర్ట్ అవుతుంది. చూస్తున్న మీరందరూ కూడా దయచేసి ప్రేక్షకులు, యూట్యూబ్లో ఈ సాంగ్స్ అన్నీ ఉన్నాయని 4 ఆల్బమ్లు ఉన్నాయి, వాటికి కూడా విశేషమైన స్పందన వచ్చింది అన్న. ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారన్న యూట్యూబ్లో? ఈ రోజు వరకు 9,20,000 వ్యూవర్స్ మన ఆల్బమ్స్ని చూస్తున్నారు. 9,20,000 వ్యూవర్స్. ఎస్, మన ఆల్బమ్ సాంగ్స్ చూసి తెలుగు క్రైస్తవులు. రియల్ ఆల్ గ్లోరీ టు గాడ్. చూశారు కదా ప్రేక్షకులైన మీరు, యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకోవడమే కాదండి, ఎందుకంటే ఈ పరిచర్య వెనక ఎంత ప్రయాస దాగుందనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఓకే వ్యూవర్స్, తెలుసుకున్నాం కదండి ఈ న్యూ ఆల్బమ్ వెనక ఉన్న ప్రయాస. మీ తరఫున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేము మిమ్మల్ని ఆఖరిలో కొద్దిగా బాధ పెట్టాం, దయచేసి క్షమించండి. మీరందరూ సంతోషంగా ఉండాలి, ఎందుకంటే ప్రభు మన లైఫ్లో వచ్చింది మనం హ్యాపీగా ఉండడానికి. మనం హ్యాపీగా ఉండాలని చెప్పి పాపం చేయడానికి కాదు, మనం పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. క్రైస్తవుడికి ప్రాణము పరిశుద్ధత. పరిశుద్ధత లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు. వితౌట్ హోలీనెస్ యు ఆర్ నథింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కాబట్టి మీరు పరిశుద్ధత కలిగి ఉండండి, దేవుడు మీ పక్కనే ఉంటాడు. పరిశుద్ధత లేకుండా నేను ₹1,00,000 కానుకిస్తాను, 50,000 కానుకిస్తాను, ఎవరికి వెళ్తుంది ఆ డబ్బు? దేవుడి దగ్గరికి వెళ్ళి చేరదు. మొదట మార్పు చెంది ₹1 ఇవ్వండి దేవునికి, అది దేవునికే పోయి చేరుతుంది. దేవుడే దాన్ని సొంతం చేసుకుంటాడు. ఈరోజు మీకు మేఘ వాహనుడు ఆల్బమ్ని మేము పరిచయం చేస్తున్నాం. చక్కని ఆల్బమ్ని రూపించడానికి చూడండి, ఆయన్ని నేను మేఘవాహనుడా అని చెప్పి నిలబెట్టడం నా నోటి మాట ద్వారా. బైబిల్లో కూడా ఉంది, ద్వితీయోపదేశ కాండంలో మేఘవాహనుడా అనే మాట కూడా ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఆల్బమ్ని మేము రిలీజ్ చేస్తున్నాం. అందరూ కూడా పర్చేస్ చేస్తారు. నాకు తెలుసు మన వాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళు ఎప్పుడు దేవుని బిడ్డలే అవుతారు. కాబట్టి మీ చేతుల్లో ఈ ఆల్బమ్ ఉండాలి, మీ ఇంట్లో ఆశపడుతున్నాను. తర్వాత మీ ఇష్టం. కొంతమంది అదే పనిగా ఫోన్ చేసి పంపించండి అంటారు. చాలామందికి పంపించాం, కానీ
మరలా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. కాబట్టి మీకు దగ్గరలో ఉంటున్న షాప్స్లో ఈ ఆల్బమ్ దొరుకుతుంది. ఒకవేళ మీకు ఆన్లైన్లో కూడా ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో కూడా ఆల్బమ్ని మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు, మీ ఇంటికే పంపిస్తారు. ఒకవేళ లేదంటే కింద కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా మేము కూడా మీకు పంపిస్తాం. అదేలాగే ఈ మేఘవాహనుడు ఆల్బమ్ ఇప్పుడే మీరు రింగ్ టోన్గా కూడా పెట్టుకోవచ్చు. కావలసిన వారు మీరు ఎయిర్టెల్ కానీ ఏ సబ్స్క్రైబర్ కానీ మేఘవాహనుడు అని కాలర్ టోన్లో మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మన సాంగ్స్ అన్నీ వస్తాయి. ఈ పాటలు మీకు నచ్చినట్లయితే దాన్ని రింగ్ టోన్గా కూడా పెట్టుకోవచ్చు. నా ప్రతి ఆల్బమ్ సాంగ్ రింగ్ టోన్స్గా ఉన్నాయి. ఎయిర్టెల్ ఎనీ నెట్వర్క్ మీరు ఏ నెట్వర్క్లో ఉన్నా కూడా ఆల్బమ్ సాంగ్స్ని మీరు రింగ్ టోన్ పెట్టుకోవచ్చు. ఐట్యూన్స్లో కూడా మన సాంగ్స్ అన్నీ ఉన్నాయి, దాన్ని కూడా మీరు వీక్షించండి. సౌండ్ క్లౌడ్ అని ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో కూడా మా సాంగ్స్ ఉన్నాయి, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త ఆల్బమ్ని పర్చేస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. మనందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, మేఘవాహనుడా అనే ఆల్బమ్ వల్ల ఈరోజు మా లైఫ్ని, నీ నామాన్ని నాయన ప్రపంచానికి ప్రకటించే అవకాశం మాకు ఇచ్చారు. నేను కృంగిపోయిన ప్రతిసారి మీరు వచ్చి నేను లేదా, నువ్వెందుకు బాధపడుతున్నావని మీరు నాతో మాట్లాడలేదా ప్రభువా? అలా లేకపోతే నేను లేదు కదా. ఇదిగో ఈ ఆల్బమ్ని ఇక్కడ దాకా తీసుకురావడానికి నాకు కృప ఇచ్చావు. మరి నా మంచి సహకారినిగా నాకు తోడునిచ్చావు. నా జీవితంలో నాయన ఇంత దాకా వచ్చానంటే నాకు ఇచ్చిన భార్యను మీరు తోడుగా పెట్టారు నాయన. ఒంటరిగా నువ్వు కన్నీళ్లు విడవద్దు, నీకు తోడుంచుతానన్నావు తండ్రి. ఒక అద్భుతమైన సంఘాన్ని ఇచ్చావు. అనేకుల్ని నాయన నాలాగా శ్రమ బాధలు పడేవారిని విడిపించి అద్భుతాలు చేస్తున్నావు. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి, ఇంత గొప్పగా రావడానికి సహకరించిన ప్రియమైన సహోదరుడు క్రాంతి కుమార్, ఆయన ఒక కుటుంబాన్ని దీవించండి. సహోదరులు రమేష్ గారు అద్భుతమైన మాటలతో ఆయన మమ్మల్ని ఇంకా ఉత్సాహపరుస్తూ మా దగ్గర విషయాన్ని అనేకులకు తెలియచేయాలని ఆశపడి మరి చక్కగా చేసిన ఆయన్ని ఆశీర్వదించండి. జీవము గల దేవుని నామములో వీళ్ళందరి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. వీళ్ళు కూడా నీకొక సాక్షిగా మారుదురుగాక. వాళ్ళని కూడా హెచ్చించండి. ఎంతమంది ఈరోజు ఈ కార్యక్రమం చూసి నేను కూడా ఇలాగ ఎదగాలి అని ఆశపడిన ప్రతి ఒక్కరిని మీరు హెచ్చించి నీకు సాక్షిగా నిలబెట్టండి. శాతాను యుద్ధం చేస్తాడు, క్రైస్తవుడు పోరాడుతాడు, దేవుడు గెలిపిస్తాడు. జీవం గల దేవుని నామములో ఆశీర్వదిస్తూ యేసు నామములో తండ్రి, ఆమేన్. మా చిరునామా లివింగ్ అండ్ మిరాకల్ సెంటర్, డోర్ నంబర్ 1-45/A3, 2వ అంతస్తు, నీలా మహల్ సెంటర్, 2వ మధ్యమాన్ దగ్గర, తిరుపతి 517501. మా ఫోన్ నంబర్స్ 7093900365 మరియు 9397924365. మా ఫోన్ నంబర్స్ 7039000365 మరియు 9397924365.